ఇదిగో ఓం నమ శివాయ త్వరగా కానీ. చింతకాయ కట్న విత్తేనే పెళ్లిగా. అవునుగా. మరి ఇవ్వలేదుగా. ఇప్పుడు ఇస్తాగా. మరి ఇవ్వుగా. ఇస్తాగా. ఇదిగోగా. ఓకేగా. ఓకేగా. నువ్వు కానీగా. బాబు అక్షతలు తీసుకోండి, గణపతి పూజ చేయండి. డూ యు నో ఇంగ్లీష్? థ్యాంక్ యూ, ఐ విల్ కమ్ బ్యాక్. బాబు అక్షతలు తీసుకోండి, గణపతి పూజ చేయండి. ఐ విల్ కమ్ బ్యాక్. ఇదిగో ఓం నమ శివాయ త్వరగా కానీ. అక్షతలు తీసుకొని ఆయన వాయించండి. అబ్బో, వాయించమన్నది నిన్ను కాదు నాయన, వాళ్ళని. మరి వాయించండి అయ్యా. బ్యాండు వాయించండి నాయన. కిడ్నీ చింతకాయ కోసిపారేశారన్నారు. ఇక్కడున్నాడేటి? మట్టం శుభం. నువ్వును శుభం అంటూ మంగళప్రదమైనటువంటి మంత్రాలు చదువుతుంటే మధ్యలో ఆపుతావా? నువ్వు కడుపు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? కోతి చింతకాయలను మధ్యలో ఎరట్టుకో. నేను కోతి చింతకాయనా? కాదు, గుర్రం చింతకాయ. నన్ను గుర్రం చింతకాయ అంటావా? అంటే ఏంటట? గాడిద చింతకాయ. గాడిద చింతకాయ? అవును. నేను గాడి చింతకాయనా? ఎస్. డిసైడ్ చేస్తున్నావా? అలాగే అంటావా? నేను చచ్చిపోతా బాబోయ్. ఇవేది విషమేది, కత్తేది, రైలేదు బాబోయ్, బెల్ట్ బాబేది. నేను చచ్చిపోతా బాబోయ్. పెళ్లి మధ్యలో ఈ గొడవ ఏంటయ్యా? మర్యాదగా గొడవ ఆపుతారా? చెరువు దండ వేసి వంగుని దండ పెట్టేయమంటారా? పిచ్చి కుక్క చింతకాయలాగా నువ్వు వేటి మధ్యలో పోవతలకే. అమ్మా ఏమండి, నన్నండి వాడు గాడిద చింతకాయ అన్నాడండి. పర్లేదు పర్లేదయ్య బాబోయ్. ఏడు బాబు మంత్రాలు చదువుతా దండేసి దండ పెట్టేయమంట. నాకా దండ? దండవా? పెళ్లి మండపంలో ఈ పెంటేటి ₹1,00,000 కొట్టేసి పెంటేటి. ఏ లక్ష? ఆ తాతారావు గారికి కిడ్నీ ఆపరేషన్ చెప్పి నా దగ్గర కొట్టేసి 1,00,000. అవి నేను కొట్టేటువంటి ఇంతకు ముందేగా నీకే ఇచ్చేసాను. ఇదిగో ఇది కట్నం డబ్బు. మరి అది? అదే ఇది. మరి ఇది? ఇదే అది. మరి అది? అదే ఇది. మరి ఇది? ఇదే అది. ఇదే అది, అదే ఇది, అదే అది, అదే ఇదే. అబ్బో, దగా, మోసం, కుట్ర, అన్యాయం, అన్యాయం నశించాలి. నా వెళ్ళి అన్యాయం వర్ధిల్లాలి. నేను ఈ చింతకాయ పెళ్లి కొట్టుకోవట్లేదు. ఈ పెళ్లి జరగడానికే ఇల్లేదు. నేను ఈ పెళ్లి పద్ధతి వాకౌట్ చేస్తున్నాను. రానే చింతకాయ. ఆగక్కడ. పెళ్ళైన తర్వాత వాకౌట్ చేయి. ఈ చింతకాయ కబుర్లు నా దగ్గర కాదు. ₹1,00,000 కట్నం ఇస్తేనే పెళ్లి జరుగుద్ది. అదే మాట మీద నిలబడతావా? నిలబడతా. నిలబడతావా? నిలబడతా. నిలబడతావా? నిలబడతా. అయితే యువర్ అండర్ అరెస్ట్. అరెస్టా? నా చింతకాయ దేనికి? రాజకీయ నాయకుడివై ఉండి నీ కొడుక్కి 1,00,000 కట్నం తీసుకున్నందుకు. నువ్వెవరన్నా అరెస్ట్ చేయడానికి? పోలీస్ కానిస్టేబుల్ సుబ్బలక్ష్మిని. అయితే ఎందుకు వచ్చిన గొడవ? కర్తవ్యం చూసినట్టుంది. విజయశాంతిలో రెచ్చిపోతుంది. చేసే పెళ్లి నేను ఒప్పుకోను. అయితే కటకటాలే. కటకటాలు దేనికి? ₹1,00,000 చింతకాయలాగా గంతులేస్తున్నందుకు అని రుజువేంటి? ఏది సాక్ష్యం చెప్పను? ఎవరట వస్తాడో చూసుకుంటా. వేరే చూసుకోవటం ఎందుకు? నువ్వు పోలీస్ స్టేషన్ లో మాట్లాడిందంతా నేను సుబ్బలక్ష్మి టేప్ చేశాం. క్యాసెట్ ఏది? FIR తో పాటు స్టేషన్ లో ఉంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటారు పంది చింతకాయ గారు? ఇంకేం చేద్దాం అంటా? నా చింతకాయ ఒప్పేసుకుంటాను. మరి వెళ్ళి కూర్చో పిల్ల చింతకాయ.